విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ ని ఒక కొత్త టెక్నిక్ ద్వారా నేర్చుకుంటున్నాం. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ABCDEF. ABCDEF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి ఈ వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలి అంటే మన అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా మరొకరికి తెలియజేసేటప్పుడు, అంటే టు స్పీక్ పొలైట్లీ, మర్యాదగా మాట్లాడేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో మాట్లాడగోరుచున్నాను అంటాం. ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ అనాలి. ఐ వాంట్ టు స్పీక్ టు యూ అన్నా, ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ అన్న మీనింగ్ సేమే. కొంచెం పొలైట్ గా మాట్లాడేటప్పుడు వాంట్ టు కి బదులుగా మనం వుడ్ లైక్ టు వాడుతుంటాం. మరి ఇక్కడ సూత్రం చూడండి, సబ్జెక్ట్ తర్వాత వుడ్ లైక్ టు తీసుకొని V1 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ వచ్చినా వుడ్ లైక్ టు తీసుకోవచ్చు అనమాట. చూద్దాం. ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. నేను ఒక ఉపన్యాసం ఇవ్వగోరుచున్నాను. ఎగ్జాంపుల్స్ చూడండి. నెక్స్ట్ వీ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మేము ఒక ఉపన్యాసం ఇవ్వగోరుచున్నాం. యూ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక ఉపన్యాసం ఇవ్వగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. వారు ఒక ఉపన్యాసం ఇవ్వగోరుచున్నారు. హీ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. అతడు ఒక ఉపన్యాసం ఇవ్వగోరుచుండు. షీ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. ఆమె ఒక ఉపన్యాసం ఇవ్వగోరుచుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ABCDEF అనే టెక్నిక్ ఉపయోగించి ఈ వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ లో 6 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. అయితే ఈ 6 రకాల వాక్యాలను 3 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ముందుగా పార్ట్ 1 చూద్దాం. పార్ట్ 1 లో ఏం నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అంటే ఆన్సర్స్ నేర్చుకుంటారు. ఏం ఆన్సర్స్? పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. ఏలో పాజిటివ్ ఆన్సర్స్, బిలో నెగిటివ్ ఆన్సర్స్. చూద్దాం. సబ్జెక్ట్ యూ తీసుకుందాం. యూ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక ఉపన్యాసం ఇవ్వగోరుచున్నారు. బి నెగిటివ్ సెంటెన్సెస్, అంటే నెగిటివ్ ఆన్సర్స్ ఎట్లా ఇవ్వాలి. యూ వుడ్ నాట్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక ఉపన్యాసం ఇవ్వగోరడం లేదు. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2 లో ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. సిలో పాజిటివ్ క్వశ్చన్స్, డిలో నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. చూడండి. వుడ్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఇవ్వగోరుచున్నారా? నెక్స్ట్ డి వుడెంట్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఇవ్వగోరడం లేదా. పార్ట్ 3 ఇప్పుడు పార్ట్ 3 లో WH క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఈలో పాజిటివ్ క్వశ్చన్స్, డిలో ఎఫ్ లో నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. చూద్దాం. వై వుడ్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఎందుకు ఇవ్వగోరుచున్నారు. ఎఫ్ వై వుడెంట్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఎందుకు ఇవ్వగోరడం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 పార్ట్స్ ని ఒకటే ఫ్రేమ్ లో చూద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. చూడండి. ఈ ఫ్రేమ్ లో మొత్తం 6 సెంటెన్సెస్ ఇక్కడే ఉన్నాయి. చూడండి. వుడ్ లైక్ టు అనే టాపిక్ ఉపయోగించి 6 రకాల వాక్యాలను ఒకటే ఫ్రేమ్ లో చూడండి ఒకసారి. ఏ పాజిటివ్ సెంటెన్సెస్. యూ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఇవ్వగోరుచున్నారు. బి నెగిటివ్ సెంటెన్సెస్. యూ వుడ్ నాట్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఉపన్యాసం ఇవ్వగోరడం లేదు. సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వుడ్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఇవ్వగోరుచున్నారు. డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వుడెంట్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు స్పీచ్ ఇవ్వగోరడం లేదా. ఈ పాజిటివ్ WH క్వశ్చన్స్. వై వుడ్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఎందుకు ఇవ్వగోరుచున్నారు. ఎఫ్ వై వుడెంట్ యూ లైక్ టు గివ్ ఏ స్పీచ్. మీరు ఒక స్పీచ్ ఎందుకు ఇవ్వగోరడం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, 6 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని ఒకటే ఫ్రేమ్ లో నేర్చుకున్నారు. మీరు ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్ ఉపయోగించి ఈ 6 రకాల వాక్యాలను నిర్మించి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. ఇట్లు మీ ఏఎస్రెడ్డి. నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగస్తులందరికీ మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. మీలో చాలా మందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే డ్రీమ్ తప్పకుండా ఉండి ఉండవచ్చు. కొందరు 20 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు, నేర్చుకుందాం అని. కొందరు 15 సంవత్సరాల నుంచి, కొందరు 10 సంవత్సరాల నుంచి, అతి కొద్ది మంది ఒక 5-6 సంవత్సరాల నుంచి. సో ఏదో రీజన్ వల్ల ఇది మీ కళని పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నారు. మీరు ఉద్యోగస్తులు కాబట్టి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు సమయం లేనందువల్ల మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కాబట్టి నేను ఉద్యోగస్తులకి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగస్తులకి కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పించడానికి 7 days స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ ని హైదరాబాద్ లో ASRD స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ లో ప్రారంభం చేయడం జరిగింది. సో ప్రతి సోమవారం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సండే ఎండ్ అవుతుంది. రోజుకు 7 గంటల చొప్పున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్రేక్స్ ఉంటాయి. టీ బ్రేక్స్, లంచ్ బ్రేక్ ఉంటుంది. కేవలం 7 రోజులలో అత్యద్భుతమైన టెక్నిక్స్ తో మీకు ఎక్సలెంట్ గా ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తానని మాటిస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశాన్ని ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న, ప్రైవేట్ స్కూల్స్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉపయోగించుకోండి. టీచర్స్ కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అయినా, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అయినా, ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీకు బోల్డంత సమయం ఉంటుంది. వీలైతే 20 days కూడా మీరు ఇక్కడ ఉండొచ్చు. చాలా బిజీగా ఉండేవాళ్ళు కనీసం 7 రోజులు నాతో స్పెండ్ చేయండి. 7 రోజులలో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కళని మీరు ఇక్కడ నెరవేర్చుకొని వెళ్తారు. నేను 100% మాటిస్తున్నాను. కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తానని మాటిస్తూ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్రెడ్డి. నమస్కారం.